హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సచ్చా. పెళ్లి రోజున భోజనాల్లోకి జీడావకాయ పచ్చడి వేయడం కోసం జీడావకాయ పెట్టడానికి మామిడికాయలన్నీ ఆ వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ వాటిని తీసేసి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. కాయలన్నిటిని తుడుచుకున్న తర్వాత ఆ కాయల్ని 4 ముక్కల కింద కట్ చేసి దాంట్లో ఉన్న జీడు పొర అంతా తీసేసి బయటికి మొత్తం క్లాత్ ఇచ్చుకుని ఆ ముక్కనంతా శుభ్రంగా తుడిచి దాన్ని కాసేపు అలా ఆరబెట్టి వాటిని చిన్న చిన్న ముక్కల కింద చిన్న జీడావకాయ కదా, బాగా చిన్న ముక్కలు కట్ చేసి మనం కుంచుడు ఆ రోజు మేము 3 ఉంచాల ముక్కల పచ్చడి పెట్టాం. కుంచుడు ముక్కలకి 4 కేజీలు లెక్క అనమాట. కుంచుడికి 2 దవ్వల కారం, 2 దవ్వల ఆవుపిండి, 1 తవక తక్కువగా సాల్ట్, ఈ 3 కలిపి కేజీ ఆయిల్ పడుతుంది. మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని ముందుగా మనం కలుపుకోవాలి. ఈ 3 ఆయిల్ వేసి కలిపేసుకోవాలన్నమాట. కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుని, కొద్దిగా 1 స్పూన్ మెంతులు వేసుకుని, ఈ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలన్నిటిని అందులో వేసేసుకుని కలిపేశారనమాట. మా అక్కలిద్దరు కలిపేశారు పచ్చడి అంతా. ఆ రోజు జీడావకాయ అయితే చాలా టేస్టీగా ఉంది. బంతి మీద వేస్తే అందరూ కూడా కొత్త ఆవకాయ కదా, స్టార్టింగ్ కదా, సమ్మర్ మొదట్లోనే జీడావకాయ పెట్టిన వల్ల అందరికి కూడా చాలా బాగా నచ్చేసింది. అందరూ ప్రతి ఒక్కళ్ళు వేసుకున్నారు ఆ ఆవకాయని భోజనాల్లో. చాలా టేస్టీగా చాలా బాగా కుదిరింది పచ్చడి కూడా. స్టార్టింగ్ పచ్చడమో అందరికీ బాగా నచ్చేసింది అనమాట. అవి సొంత పొలంలో కాయలేమో, అలా ఎన్ని కాయలు తెచ్చినా ఒక 30 కాయలు ఉంటాయేమో మేము కట్ చేసిన కాయలు. 30 కాయలకి 3 ఉంచాల ముక్కలు అయిపోయినాయి అనమాట పచ్చడికి. ఇవన్నీ కట్ చేసి మేమంతా శుభ్రం చేసి పచ్చడి పెడేసాం. అవి 2వ రోజు కలిపేసి బంతి మీద వేసేసారనమాట. అందరూ చాలా ఇష్టంగా కూడా తిన్నారు పచ్చడి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.